రెండున్నరేండ్ల సంధి మన రాష్ట్రం ఒక తిప్పల పడుతున్నదా? ఎలక్షన్ల ముందేమో ఇది ఎత్తం అది ఎత్తం అని బొచ్చడు ముచ్చట్లు చెప్పిన షేయిపాటి గద్దెనెక్కినాక ఏం చేసిందో చూస్తూనే ఉన్నారు. దినాం అసెంబ్లీ కాడ ఆందోళనలు నిరసనలు అయితేనే ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్ అయినోళ్ళు, ఆటో డ్రైవర్లు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తూనే ఉన్నారు కదా. కానీ సర్కార్కేమో ఈ నిరసనలు అంటేనే చీదర పుడుతున్నట్టున్నది. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళను అరెస్ట్ చేస్తూనే ఉన్నది. అయితే ఈ అరెస్టులనే ఒక చిత్రమైన అరెస్ట్ జరిగింది. అదేందో సుద్రటపారి పేరేమో ప్రజాపాలన అని పెట్టిర్రు, సూత్తనేమో పోలీస్ పాలన అన్నట్టే కొడుతుంది. సూత్తలేమా అంటే అరెస్టులు, అంటే లాఠీ ఛార్జీలు. ఇక మన ప్రజాపాలన ఎట్లున్నదో అసెంబ్లీ కాడ దినామైతున్న నిరసనలు ఆందోళనలే సాధ్యం. జనం రోడ్ల మీద కచ్చుడు, పోలీసులు అరెస్టులు చేసుడు. మంగళవారం నాడు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వాళ్ళు ఆందోళన చేసిర్రు, పోలీసులు అరెస్ట్ చేసిర్రు. అది ఆడికి అయిపోయింది. ఇక అరెస్టులు, లాఠీ ఛార్జీలు పోలీసులకు కూడా బాగా అలవాటైనట్టయిందోలా. మనిషి గానొస్తే చాలు వ్యానెక్కిస్తుర్రు. అయితే ఇగో గిడ వ్యాన్లా కూర్చున్నాడు చూడు, ఈయన పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరమల్లా. అసలు నవ్వాలనా బాధపడాలనా అర్థమే కాలే చాలా మందికి. ఏమైందంటే మానకొండూరు నియోజకవర్గ రేపాక సర్పంచు కాత మల్లేశం అసెంబ్లీకి అడిగచ్చిండోళ్ళ ఈయనే. ఇక ఆయన షేయిపాటి వాళ్ళ ఎమ్మెల్యే పాసులు ఇత్తనే వచ్చిండు. ఇక అసెంబ్లీ కాడ ఈయన గానచ్చుడుతోనే అసలు ఎవలో ఎందుకు వచ్చిండో కూడా అరుచుకోకుండా బలమీటికి వ్యానెక్కిచ్చిర్రు. ఖాతం పరిశానవుడు ఈయన వంతైంది. ఇక చూడు ఈయన తన్లాట ఎట్లున్నదో. గ్యాలరీ పాసులకు మేము పాసులు పెట్టుకుని మేము కాంగ్రెస్ పార్టీ సర్పంచులం అసెంబ్లీ గ్యాలరీకి వచ్చినాము. ఎమ్మెల్యే గారు పాసులు పంపుతుండు, మేము లోపలికి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారని టీఆర్ఎస్ కమ్మపల్లి సత్యనారాయణ మానకొండ ఎమ్మెల్యే మాది మానకొండ కాన్స్టిట్యున్సీ, మరి మానకొండ కాన్స్టిట్యున్సీ మేము కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని అరెస్ట్ చేస్తుడు ఏందన్నా అసెంబ్లీకి వస్తే. అరే నేను షేయిపాటేనే, సర్పంచ్ నే, నన్ను అరెస్ట్ చేసుడేంది? అసలు మీరేం మనుషులు, మీరేం పాలన అని గాయ అయిండు. ఇక ఆన్నే ఉన్న పోలీసారు నాలుక గరుచుకొని సరే సరే దిగు దిగు అని వ్యాన్లకెళ్ళి దింపిండోలా. ఇక అట్లా దింపినాక ఆయనే సపోర్ట్ చేయకపోలే. హైదరాబాద్ లో నడుస్తున్న సొంత పార్టీ పాలనను కండ్లారా చూసి ఇగో గిట్లా చేసిండు. ఏం పోలీసు వాళ్ళ మీరు? కాంగ్రెస్ పార్టీ ఇక అటెన్కా పోలీసు వాళ్ళకు బీపీ లేచింది. అటు ఇటు చేసి మమ్మల్ని తిట్టుడేందని మళ్ళా వ్యానెక్కిచ్చిర్రు. ఇక ఈయన బతలాడు అయినా ఇన్లే ఆగు. చూసినవా ఇగో గిట్లయింది రాపాక సర్పంచ్ వారి పరిస్థితి. షేయిపాటి లీడర్ను, కాంగ్రెస్ సర్పంచ్ను నన్నే గుర్తుపట్టకుండా గిట్ల వ్యాన్ లెక్కిచ్చుడేందని పాపం నారాజైండు. కానీ ఈ సర్పంచ్ సార్కి అర్థం కాని విషయం ఏందంటే అసలు రేవంత్ సార్నే ఎవరు దేక్తలేరు, ఆయననే ముఖ్యమంత్రి అన్నట్టు చూస్తలేరు. ఇక నీదో లెక్కనా అని అంటుర్రు ఆన్నే ఉన్న కొందరు పబ్లిక్. గ్యాలరీ పాసులకు మేము పాసులు పెట్టుకుని మేము కాంగ్రెస్ పార్టీ సర్పంచులం అసెంబ్లీ గ్యాలరీకి వచ్చినాము. ఎమ్మెల్యే గారు పాసులు పంపుతుండు, మేము లోపలికి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారని టీఆర్ఎస్ కమ్మపల్లి సత్యనారాయణ మానకొండ ఎమ్మెల్యే మాది మానకొండ కాన్స్టిట్యున్సీ, మరి మానకొండ కాన్స్టిట్యున్సీ మేము కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని అరెస్ట్ చేస్తుడు ఏందన్నా అసెంబ్లీకి వస్తే. ఏం పోలీసు వాళ్ళ మీరు? మేము కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో దండం పెడతా అసెంబ్లీకి వచ్చినామే.